శాకం అంటే వంట, శాకం అంటే కూర, శాకంబరి అంటే కాయగూరలతో అలంకరించబడిన అమ్మవారు అని అర్థం. ఏరువాక, వర్ష ఋతువు ఇలా ప్రకృతి సంబంధిత వేడుకల పరంపరలో అమ్మవార్ల ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఆరంభమవుతాయి. అయితే దేశంలోనే ప్రథమంగా ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఇక్కడే ఎందుకు తొలిగా ఈ వేడుకలు నిర్వహిస్తారు? శాకంబరి ఉత్సవాలు విశిష్టత ఏమిటి? ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీలో ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భద్రకాళి అమ్మవారి దేవస్థానం ఒకటి. పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తిదిమండల దేవతాయాగంగా పిలిచే అమ్మవారి సహస్రఘట కలశాభిషేకాన్ని ఆలయ ప్రధానార్చకులు శేషు, వేద పండిత ఘనాపాటిలు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. గణపతి పూజ, పూర్వంగ విధితో పాటు ప్రత్యేక పూజలు చేశారు. భద్రకాళీమాత నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. మాసంలోని ప్రతి తిథికి అధిదేవతలుంటారు. వైదిక స్మార్త శక్తాద్వైత దక్షిణాచార సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి తిథికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. ఈ దేవతల్ని ఆరాధిస్తే ప్రకృతి సమతౌల్యత దెబ్బతినకుండా ఉంటుందని, సమస్త మానవాళి సుఖశాంతులతో విరాజిల్లుతుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. పదిహేను రోజుల పాటు ఈ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి నిత్య యాగాన్ని ఉదయం కాళీ క్రమంలో, సాయంకాలం శ్రీ షోడశ క్రమంలో నిర్వహిస్తున్నారు. తిదిమండల దేవతార్చనగా నిత్య యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్సవమూర్తుల్లో గర్భాలయం మూర్తికి కాళీ క్రమాన్ని అనుసరించి, స్నపన మండపంలోని మూర్తికి షోడశీ క్రమాన్ని అనుసరించి తిదిమండల దేవతాలంకారాలు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి తిథి వరకు అమ్మవారు సంపూర్ణ శాకంబరీ మాతగా దర్శనమిస్తారు. ఇప్పుడు జూలై 10వ తేదీ వరకు శాకంబరీ శోభితంగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని ఎన్నో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. శాకంబరీ రూపంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరిచేరదని, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఓరుగల్లులో ఆషాఢంలో తొట్టతొలిగా భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమవడాన్ని చూస్తే అమ్మవారి ఆలయ విశిష్టత ఎంత గొప్పతో తెలుస్తోందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికొచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. మాసానాం అని కీర్తించడంలో కార్తీకానికి పవిత్రమని, మార్గశిరానికి శ్రేష్టమని ప్రశంసలుంటాయి. ఆషాఢాన్ని మూఢంతో జతకట్టేసి శూన్యమాసంగా జమ చేసేస్తారు. అయితే అమ్మవారు పుట్టింటికి ఆడబడుచులా వచ్చే మాసంగా, ప్రకృతి ప్రసాదిత కాయగూరలతో అమ్మవార్లను శాకంబరీదేవిగా అలంకరించే మాసంగా ఆషాఢమాసానికి అత్యంత భక్తిప్రద మాసంగా పేరొందింది.